హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చింత చిగురు ఎండు రొయ్యలతో చక్కటి ఇగురు కర్రీ చేసి చూపిస్తాను. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ చింత చిగురు ఎండు రొయ్యలు కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా చింత చిగురు ఇలా ఒక బౌల్ నిండా తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ముందుగానే కడిగి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే రొయ్యలను కూడా క్లీన్ చేసి ఇలా శుభ్రంగా కడిగి ముందుగానే పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేడిన తర్వాత ఈ క్లీన్ చేసుకున్న రొయ్యల్ని చక్కగా వేయించుకోవాలి. రొయ్యల్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయండి. మనకి స్మెల్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా మంచి గోల్డ్ కలరు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. మనకి చింత చిగురులో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటే ఇగురు అనేది చక్కగా ఉంటుందండి. పులుపు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకుంటే చక్కగా మాడిపోకుండా బాగా వస్తుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకొని ఈ ఆయిల్లోనే పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు అయితే చక్కగా సరిపోతాయి. ఈ కారం పసుపు కూడా ఆయిల్లో కొద్దిగా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అవి కూడా తాలింపులో వేసాం కాబట్టి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ చింత చిగురు ఇలా వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మగ్గించామంటే చింత చిగురు చక్కగా మగ్గిపోతుంది. చూసారా? ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటుపట్టకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనకి చింత చిగురు అనేది నీరు లేకుండా చక్కగా ఇనికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసి కలుపుకోవాలి. చింత చిగురు ఇలా మగ్గించిన తర్వాత నీరు అనేది వస్తుంది కదండి. ఆ నీరు అనేది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఎండు రొయ్యలను వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరికొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించాలి. ఈ రొయ్యలు ఇవన్నీ కూడా చింత చిగురులో ఉడికిపోయి చక్కని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి వేసేసి మిక్స్ చేసుకున్నామంటే మనకి కర్రీ వచ్చేసి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గించాల్సిన అవసరం లేదు. ఇలా మసాలా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చింత చిగురు ఎండు రొయ్యల ఇగురు కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ కాంబినేషన్ వచ్చేసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనకి సమ్మర్ సీజన్లో చింత చిగురు అనేది బాగా దొరుకుతుంది కదా. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.